TV11 నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఆదివారం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండ సైట్ 1లో ఇస్మాయిల్ అనే వ్యక్తి అనుకోని పరిస్థితిలో మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే నేడు ఇస్మాయిల్ అంత్యక్రియలు భారీ బందోబస్తు మధ్య నిర్వహించారు. ముందుగా మసీదులో ప్రార్థనలు చేసి అనంతరం ముస్లిం శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు. గతంలో కొన్నిసార్లు ఘర్షణలు జరిగిన నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేసి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు. ఈ అంత్యక్రియల్లో గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎంఐఎం ఇన్ఛార్జ్ అన్వర్ సాదర్, బోరబండ మాజీ ప్రతినిధి కార్పొరేటర్ నర్సింగ్రావు, ఎర్రగడ్డ ప్రతినిధి కార్పొరేటర్ మొహమ్మద్ షరీఫ్, వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఆసిఫ్ నగర్, గోషామహల్ ఏసీపీలు, వెస్ట్ జోన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు స్పెషల్ ఫోర్స్ పాల్గొని ఎటువంటి అల్లర్లకు తావు లేకుండా అంత్యక్రియలు జరిపారు. ఈ నేపథ్యంలో పోలీసు వారు ఎటువంటి అపవాదాలను, వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి TV11. టీవీతో పాటు మా TV11 ఛానల్ని యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు, లైవ్లో చూడొచ్చు. www.tv11live.com. అలాగే యూట్యూబ్లో వెళ్ళి TV11 న్యూస్ ఎంటర్ చేయండి, రికార్డింగ్ ప్రోగ్రామ్ చూడొచ్చు. వార్తలతో పాటు పొలిటికల్ పంచ్, క్రైమ్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, మరి జనరల్ ప్రోగ్రామ్స్ కూడా చూడొచ్చు ఈ ఛానల్లో. దిస్ ఈస్ హబీబ్. టేక్ కేర్. బాయ్.